నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. ఇక్కడే మీరు మారుతినగర్లో ఉంటారా? ఏం చేస్తారు మీరు? నా పేరు కొంపెల్లి సాగర్ అండి. మారుతినగర్ డివిజన్ వాసిని. ఇక్కడే ఓటరు. మరి ఏందన్నా, ఇక్కడ కరీంనగర్ అంటే స్మార్ట్ సిటీ, మొత్తం ఏ డివిజన్ చూసినా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మిగతా కార్పొరేషన్ల కంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ కాబట్టి జబర్దస్త్ డెవలప్ అయింది. మరి ఏంది ఇప్పుడు మీ మారుతినగర్ కరీంనగర్ కార్పొరేషన్లో లేదా? పల్లెటూర్ల కంటే అధ్వానంగా సగం సగం రోడ్లు, సగం సగం ఊర్లు ఉన్నాయి. ఏంది పరిస్థితి? మీకు స్థానికంగా ఎవరు అందుబాటులో ఉంటలేరా? కార్పొరేటర్ లేడా? కార్పొరేటర్ ఉన్నారండి, అందుబాటులో ఉన్నారు. కానీ తన దగ్గరికి వెళ్తే మాత్రం ఆ సైడ్ నుండి, మీ సైడ్ నుండి మాకు ఓట్లు పడలేదు, కానీ నేను డెవలప్మెంట్ చెయ్యను, అది నాతో సాధ్యం కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేసిండండి. మీరు కంప్లీట్ మీరు బీజేపీ వాళ్ళు, మీ బీజేపీకి మీరు ఓటేస్తారు, నేను అటు రాను, నేను చెయ్య. మీరు రోడ్లకు సంబంధం ఏందండి? ఓట్లకు సంబంధం లేదు. మేము వేస్తేనే మీరు గెలిచిళ్ళు. మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాం కదా, కరీంనగర్ ట్యాక్సీలు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని పన్నులు కడుతున్నాం, అన్ని రకాల చేస్తున్నాం కదా. ఎందుకు మా మీద వివక్ష చూపెడుతున్నాడండి? రోడ్ల వివక్ష, అన్ని ప్రధాన సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, ప్రతిదీ, కుక్కల బెడద, పందుల బెడద, ఒక సీసీ కెమెరాలు లేవు, ఒక రోడ్ల నెంబర్లు లేవండి, ఒక ఏంది హాస్పిటల్ పోదామంటే ఒక రోడ్లు సరిగ్గా లేవు. రాత్రి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది వస్తే అంబులెన్స్ రావడానికి పరిస్థితి లేదండి. వర్షాకాలం అంటే దేవునికి మొక్కాలండి, దేవుని కంటే దేవునికి మొక్కాలే. రోడ్డు అడుగు తీసి అడుగు లేని పరిస్థితి ఉంది మా మారుతినగర్లో. చెప్పుకోవడానికి పేరుకే మారుతున్నారు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అండి. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ కరీంనగర్లో ఏ డివిజన్లో ఇలాంటి పరిస్థితి లేదు, కానీ మారుతినగర్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి. మరి ఎందుకు మా మీద ఇంత వివక్ష? మేము కూడా మార్పు ఓటుకుంటున్నాం, మార్పు కోసమే ఓటేస్తాం, యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతను ఒక నాయకుడిని మేము ఎన్నుకొని మాదేందో మేము చూపెడుతున్నాం. మొత్తానికి మారుతినగర్ మార్పు కోరుకుంటున్నాం అండి, కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాం. మార్పు వల్లనైనా ఆ పాత డివిజన్ కార్పొరేటర్ కైనా కొంచెం బుద్ధి రావాలి, మనసు మార్చుకోవాలని చెప్పి మేము మారుతినగర్ నివాసి తరపున నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి అందరూ అన్ని పార్టీల నుంచి, ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తారు. సో ఎవరున్నారు అంటే ఇప్పుడు చాలా వెనుకబడిపోయింది మారుతినగర్ అయితే. ఎప్పుడు అంటే మీ ప్రాబ్లమ్స్ 100% సాల్వ్ కావాలి, మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు, ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి, ఏ వ్యక్తి మంచివాడు, మీ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అనుకుంటారు? మాకు యువత నుండి అంటే తోట అనిల్ గారు ముందున్నారండి. తను ఏ విషయంలో అయినా మాకు 24 hours అందుబాటులో ఉండే నాయకుడు మా తోట అనిల్ అన్న. సో ఆయననే ఈసారి మీ 30 డివిజన్ కార్పొరేటర్గా కరీంనగర్లో భారీ నుండి అతి భారీ మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలుచుకొని కార్పొరేషన్లో అడుగు పెట్టడానికి మా మారుతినగర్ డివిజన్ వాసి తరఫున మేము కోరుకుంటున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా అని డబ్బు ప్రభావం ఉంటుంది. సో ఆ లాస్ట్ పీక్ టైంలో డబ్బులు ఇచ్చి అంటే మేనేజ్ చేసుకొని ఇప్పుడు అంటే ఓటర్లు బెండ్ అయ్యే అవకాశాలు లేదంట. డబ్బుకు ఓటుకు సంబంధం పెట్టకండి దయచేసి. డబ్బు తీసుకున్నా కానీ కూడా మా అభ్యర్థి ఎవరు ఉన్నారో ఆయనకు మాత్రం మీరు ఓటు వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. డబ్బులకు లొంగబడి ఓటు మాత్రం చేజార్చుకోవద్దు. డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మా నాయకుడికే ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ప్రధాన ప్రతి వామపక్ష పార్టీలు కానీ పక్క పార్టీ వాళ్ళు ఎట్లాగో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి మేము స్వచ్ఛందంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామండి. దాదాపు ఎలక్షన్ ఎప్పటికెళ్ళి వచ్చిందో నెల నుండి ఇంటింటి పోయి మేము బట్లాడి మా పరిస్థితి ఏంది, ఏం కథ, మరి ఈ విధంగా ఉంది కాబట్టి మనం మార్పు కోరుకుందాం అని చెప్పేసి మేము ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యపరిచి అదే విధంగా మేము కంపల్సరీ ఓటేయాలి కోరుకుంటున్నామండి. ఓకే, అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. ఇక్కడే మారుతినగర్లో ఉంటారా? రజని. ఏందమ్మా, మొత్తం కరీంనగర్ అంతా డెవలప్ అయింది, కానీ మరి మీ మారుతినగర్ ఎందుకు ఇంత వెనుకబడ్డది? ఎవరు పట్టించుకుంటలేరు? రోడ్ల సమస్యలు, మురికి సమస్యలు, మోర్ల సమస్యలు, అన్ని మోర్లన్నీ కూలిపోయినాయి, రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. పల్లెటూర్లలో కూడా బాగుంది ఇప్పుడు, కానీ ఇక్కడ ఈ మారుతినగర్ ఈ గల్లీ మాత్రమే ఇట్లుంది. అన్ని గల్లీలు మంచిగానే ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనుషులు అసలు నడవడానికి ఇబ్బంది,
బండ్లు నైట్ పూట పెద్ద మనుషులు నడిచినా కూడా అడ్డం పడుతుందా ఏంది అని వాళ్ళు రావడానికి కూడా భయపడతారు. కుక్కలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదా. కుక్కలు, వీధి కుక్కలు, ఇవి సమస్యలు ఉన్నాయి. చిన్న పిల్లలు నడుస్తా ఉన్నా కూడా రోడ్డు మీద అడ్డం పడేటట్టు ఉన్నారు, అట్లున్నాయి. రోడ్లన్నీ మళ్ళీ వర్షాకాలం అయితే ఇట్లా కాలు పెట్టరాదు, ఇళ్ళకి వస్తాయి నీళ్లు, నడవరాదు. పెద్ద మనుషులకైతే అసలే నడవరాదు. ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఏదైనా పెద్ద మనుషులు అడ్డం పడ్డా చేసినా ఎవరన్నా రావడానికి, అంబులెన్సులు ఆటోలు రావడానికి కూడా ఇబ్బందిగానే ఉంటది. అంటే మీరు ఇప్పుడు ఇంత సమస్యలు మీ కార్పొరేటర్ చూస్తలేడా, పట్టించుకుంటలేడా, లేదంటే స్థానికంగా ఉండడా, ఏంది ఇంత ఘోరంగా ఉంది? అన్ని ఇట్లా ఉన్నాయని సమస్యలు కూడా చెప్పినాం, చెప్తే కూడా దానికి రెస్పాన్స్ లేదు. ఎప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అన్నారు కానీ ఇంతవరకు మాత్రం ఏం చేయలేదు. అన్ని రోడ్లు చేసారు కానీ మా రోడ్లు మాత్రం చేయడానికి ముందుకు రాలేదు ఎవరు. ఇప్పుడు ఇతను నిలబడ్డాడు అని మాకు దగ్గర అందుబాటులో ఉంటాడు, ఈయన చేస్తాడు అని నమ్మకంతో అనుకుంటున్నాం. మాకు ఏదైనా సమస్య వచ్చినా అందుబాటులో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థి బీజేపీ నుంచి చేస్తున్నట్టున్నారు కదా, సో అంటే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నాం, మార్పు రావాలని కోరుకుంటున్నాం. రోడ్లు, నల్లాలు, మోర్లు, ఇవన్నీ సమస్యలు తీరాలని కోరుకుంటున్నాం. బీజేపీ తరఫున మరి చెయ్యాలి ఈయన అని కోరుకుంటున్నాం. ఓకే, బీజేపీ వస్తే డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీకు స్థానికంగా ఉంటాడు కాబట్టి, అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, మీ పేరు చెప్పండి. ఇక్కడ మారుతి నగర్ లో ఉంటారా? మనమ్మ. ఓకే, ఏందమ్మా ఇప్పుడు కరీంనగర్ ఏడో చూసినా మంచిగా డెవలప్ లో ఉంది, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, మంచిగా మారుతి నగర్ అని మంచిగా దేవుని పేరు పెట్టుకున్నారు. మరి ఏంది ఇక్కడ డెవలప్మెంట్ లేదు? ఏంది, ఎవరు లేరా? కార్పొరేటర్ పట్టించుకుంటలేడా? ఏంది సమస్య? ఏంది? మాకు అదే సమస్య అండి. మాకు నల్లాలు లీక్ అవుతుంది. చాలా ఏళ్ళ నుండి మేము వాటర్ కొనుకొచ్చుకొని తాగుతున్నాము. మోర్లు సరిగా లేవు, దోమలు, మా రోడ్డు సరిగా లేదు. ఇటు సైడ్ అసలు కిరాయికి వచ్చే వాళ్ళే ఎందుకంటే రానంటూలు పల్లెటూరులో రోడ్లు మంచిగా ఉన్నాయి. ఇంకా మా రోడ్డు అయితే మరీ అస్తవ్యస్తంగానే ఉన్నది. నైట్ నడవడం కూడా కష్టమే, బండ్లు తీయడము. మా గురించి అసలు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడే గిట్లుంటే వర్షాకాలంలో ఏందమ్మా పరిస్థితి? దోమలు, ఈగలు, వాటరు. అదే మాది. మాకు ఒక రోడ్డును, ఈ మోరి, ఈ నల్ల కలెక్షన్స్ ఇవి మాకు చేయించే వాళ్ళు కావాలి. ఎవరున్నారు మరి? అంటే ఎట్లా ఇప్పుడు గతంలోనైతే పోనీ మిమ్మల్ని పట్టించుకోలే, నిడిచిపెట్టుర్రు. మరి ఇప్పుడు ఎవరు పోటీలో ఉన్నారు? ఏమనుకుంటారు వాడకట్టుకు? ఏమనుకుంటారు ఎవరైతే బాగుంటుంది, మీ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ అవుతాయి, ఏ వ్యక్తి ఎన్నుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? మేము ఎవరు మాకు హెల్ప్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాం ప్రస్తుతానికి. అందుబాటులో కావాలి మాకు, అంతే. ఎవరున్నారు? పోటీ అయితే ప్రచారానికి అయితే వస్తారు, మీ ఇంటికి అయితే వచ్చి ఉంటారు. అందరు వస్తున్నారండి, చేసే వాళ్ళు కావాలి మాకు. ఎవరు మరి వాళ్ళు? అందులో ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు అంటే ఏం చెప్తామండి ఇప్పుడు. మాకు హెల్ప్ చేసే వాళ్ళు అయితే కావాలి. మొత్తానికి మారుతి నగర్ ప్రజలు మీకు అందుబాటులో ఉండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసేటోళ్లకు ఓటేస్తారు. అంతే. ఓకే, ఓకేనండి.